మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు నేను రఘునందన్ గారితో సార్తో ఒకసారి మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగుందండి సార్. మరి అసలు మా మెదక్ ప్రజలు మంచోళ్ళు కాబట్టి, ఓటేస్తారు కాబట్టి, ప్రశ్నించే గొంతుని బతికిస్తారు కాబట్టి, ప్రజాస్వామ్యం కష్టంలో పడ్డప్పుడల్లా రఘునందన్ లాంటి బతకాలని కోరుకుంటారు కాబట్టి రఘునందన్ గెలిపిస్తారు. వెళ్ళలేకపోయారు, మరి అసలు ఎంపీగా గెలుస్తా అని పగటికల్లా అంటున్నారు మీరు. ఇది పగటి కలనా నిజంగా కలనా అనేది జూన్ 4వ తారీఖు రోజు కలిస్తే తెలుస్తుంది. మీరు అసలు ఏ భరోసా మీద లోపలికి వెళ్ళి ప్రజలు అసలు ఓట్లు అడుగుతున్నారు? మీరు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ మీద పోయి ప్రజల నోట్లు అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారే ఈ దేశ ప్రజల గ్యారంటీ. వారు ఇచ్చిన గ్యారంటీతోటే గెలుస్తామనే విశ్వాసంతో ముందుకు పోతున్నాం. అదే రీతిగా ఎలక్షన్లు గెలుస్తామనేటువంటి విశ్వాసం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో మేమే ముందడుగులో ఉంటాం, మేమే గెలుస్తామని చెప్పేసి చాలా ధీమాతో ఉన్నారు. మరి వాళ్ళకున్న ధీమా మీకుందా? ఎన్నికలలో పోటీ చేసే ప్రతి క్యాండిడేట్ కూడా అదే ధీమాతోటి ఉంటాడు. కాంగ్రెస్కు ధీమా ఇచ్చేందుకు ఢిల్లీలో రాహుల్ బాబా ఉన్నాడు. మాకు ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో ప్రజలు రాహుల్ గాంధీ కావాలన్నా నరేంద్ర మోడీ గారు కావాలన్నా అనుకుంటే భారతదేశం కాదు మొత్తం ప్రపంచం కూడా నరేంద్ర మోడీ గారే కావాలని కోరుకుంటుంది. అది మా విశ్వాసం. అసలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన, అవినీతి రహిత పాలన, ఎక్కడ మత కల్లోలాలు, ఆందోళనలు, ఘర్షణ లేనటువంటి, అవినీతి లేనటువంటి నరేంద్రుడి పాలనే మాకు శ్రీరామ రక్ష. అంటే ఇప్పటికీ మతకలాల జరుగుతూనే ఉన్నాయి కదా, మరి వీటిని మీరు అడ్డుకునే ప్రయత్నాలు కూడా ఎక్కువ చేస్తున్నట్లు అనిపిస్తలేదు. ఇది మొత్తం ఒక ఎలక్షన్ స్టంట్గా చూసుకోవచ్చా? మొత్తం మీరు జూన్ 2, 2014 లేదా మే లాస్ట్ వీక్ నరేంద్ర మోడీ గారు మే 26, 2014 నుంచి మీకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. ఇవాళ దాకా దేశంలో ఎక్కడెక్కడ మత కల్లోలాలు అనేది రాసుకొని రండి. ఒక్కొక్క సంఘటనలకు సంబంధించి నేను మీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు మొత్తం కూడా మత కల్లోలాలు జరిగినాయని ఏది పడితే అది మాట్లాడేటువంటి మీడియా మిత్రులకు కూడా నాది ఒక విజ్ఞప్తి. అందుకని ఏది అడగాలి ఏది అడగకూడదు అనేది కూడా కొంచెం దయించి ఆలోచించాలి. ఏడ జరిగింది మత ఘర్షణ? 3000 మంది సిక్కుల్ని ఊచకోసింది మత ఘర్షణ కాదా? స్వర్ణ మందిరంలోకి పోయి కాల్పులు జరిపింది మత ఘర్షణ కాదా? ఏడ జరిగింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత? ఒక్క సంఘటన చెప్పండి. ఒక్క దగ్గర జరిగిన మత ఘర్షణ? బైన్సాలో జరిగింది మత ఘర్షణ. చాతగానోడు కేసీఆర్, కాపాడలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. దాని గురించి పోయి చంద్రశేఖరరావుని అడిగి ఈ ప్రశ్న. మత ఘర్షణ జరిగినాయి, నన్ను ఎందుకు అడుగుతావు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మరి అన్నీ మేమే చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? అట్లా కుక్క పని కుక్కనే. మీరు ఇన్ని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు అసలు బీజేపీ పార్టీ అంటే మెయిన్గా పబ్లిక్ గుర్తొచ్చేది ఏంటంటే గుళ్ళు, గోపురాలు ఇవే గుర్తొస్తాయి. ఇట్లా అంటే మతం పేరు చెప్పుకొని జై శ్రీరామ్ అంటూ పార్టీని ప్రమోట్ చేసుకుంటూ ఇట్లా వీళ్ళు రాజకీయాలు చేస్తారని చెప్పేసి గట్టి ఆరోపణ ఉంది. అది మీకు కూడా తెలుసు. దానికి ఏం చెప్తారు? మరి మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, నీది ఏ ఊరో కూడా నాకు తెలియదు. నీ ఊరికి పోయి ఆ ఊరిలో గరీబోడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ అడుగు చెప్తుంది అది నరేంద్ర మోడీ కట్టిండి అని. ఆ పేదోళ్ళు ఇంటి ముంగట వేసిన సీసీ రోడ్డుని చూసి మాట్లాడు, అది నరేంద్ర మోడీ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇచ్చిండని చెప్తారు. ఆ పేదోడు ఇంటి ముంగట స్తంభానికి వెలుగుతున్న ఎల్ఈడి బుగ్గను అడుగు, అది నరేంద్ర మోడీ ఇచ్చిండని చెప్తాడు. ఊర్లలో రోడ్ల పక్కన పెట్టిన చెట్లను అడుగు, అవి నరేంద్ర మోడీ గారు ఇచ్చిర్రని చెప్తాయి. చెట్టు చుట్టూ పెట్టిన ట్రీ గార్డుని అడుగు, అది కూడా నరేంద్ర మోడీ ఇచ్చారు. ఆఖరికి అంత అయిపోయాక నిన్ను నన్ను తీసుకుపోయి పెడతారు కదా ఊరవతల వైకుంఠధామం, ఆ వైకుంఠధామానికి పైసలు ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ. ఊర్లలో కట్టిన రైతు వేదికలకు పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. సో తెలిసి తెలియక ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేనేం చేయలేను. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమయ్యి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? మాకు 400 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పోయి హిమాలయాలలో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఒక 10 సంవత్సరాలు తపస్సు చేసుకొని బతికొస్తే తర్వాత ఉందామని చెప్పండి. అసలు మెదక్లో మీ పరిస్థితి ఏంటి సార్? మరి ఫైనల్గా నా పరిస్థితి ఏంటనేది మెదక్ ప్రజలు చెప్తారు. జూన్ 5వ తారీఖు రోజు కౌంటింగ్ కేంద్రం దగ్గర రండి. ఓకే సార్, థ్యాంక్ యూ.